తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై స్పందించారు చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పులివర్తి నాని డ్రామాల వల్లనే నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఒక వ్యక్తిని తప్పు పట్టడం కానీ విమర్శించడం కానీ తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తన కుమారుడి నామినేషన్ రోజు టీడీపీ నాయకులు దాడి చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అనేక కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలు భరించాం తప్ప ప్రతీకారానికి పోలేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తను 4వ తేదీ తను ఓటు వేయకపోతే తను ఓడిపోతే నేను 4వ తేదీ తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట మాట్లాడుతున్నప్పుడు తన జనాలు అట్లా నమ్మి ఓటేస్తే వెయ్యి వదిలి రాదు. నేను కౌంటర్ ఇస్తామంటే వద్దని చెప్పి మీరు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్ బాల్ స్ట్రాంగ్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు చెప్తున్నా, నాయన కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతారు. ఈరోజు తనకు అర్థం కాదు. నా సొంత భావార్థులు కొట్టాడు పాకాలు. ఎవరైనా మీరు ఆలోచించండి, నా సొంత భావార్థిని మా భార్య కన్నను కొడితే మా జనరల్గా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేస్తున్న ఉద్యోగబాబుని పాపగాలు మనం వద్దు వాడు పాపను పోతాడు వద్దని చెప్పి వదిలేడు. నాని గారు కొట్టలేదని చెప్పని నా భావార్థం కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టా కూడా నేనేం చెప్పాను మా భార్య కూడా భార్య ఆవేశపడుతున్నా ఉద్యోగం నా మాటినే పోతే పోయింది కర్మ కొట్టాడు, కారణం లేకుండా కొట్టాడు, కేసు కూడా లేదు. మనం ఒకరోజు కేసును కూడా పిలిపించాను. ఆర్టీఓ ఆఫీస్ మీద నా మీద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా, నా కొడుకు నామినేషన్ రోజు ఇల్లు వస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను. అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయను. తనకు బ్రహ్మాండమైనటువంటి క్వారీలు ఉన్నాయి. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి, చిత్తూరులో రన్ అవుతున్నాయి. ఒక రోజు కాదు, ఒక గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి. నిజంగానే ప్రతీకారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు అనేది రెక్కి నిర్వహించారు, చాలా చేశారు. అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు, ఒక గంట తన క్వారీ మూసింటే చెప్పండి. తను చేసిన ఆరోపణకి నా జన్మలో నా వల్ల సమాధానం చెప్పలేదు. తను చేసినా శ్రీమతి నాని గారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతకనే లేదు. నా కొడుకు ఓడాడా, వాడు మంచి వ్యాపారం పెట్టామని, గెలిచాడా, జీవితాలు ప్రజలు చూడమని చెప్పారు. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన ఈర్షించుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు, భవిష్యత్తులో కూడా చేయం.